డైనింగ్ టేబులా? ఇది ఇదే నా చోటు. చిన్నప్పటి నుంచి ఒక్కడే ఉన్నప్పుడు ఏడన్నా కూర్చొని తింటా. మా నువ్వు లేకపోయినా నువ్వు కూర్చోబెట్టి తినిపించినట్టే ఉండదు. ఏండే కూర్చోబెట్టేదాన్ని కదా, అలవాటు అయిపోయి ఉండదమ్మా ఇక్కడ కూర్చొని తింటాం. నాకు గుర్తుండదమ్మా ఇంట్లో ఏం చేసినా ముందు నాకే పెట్టేదానివి, ఆ తరువాతే ఎవరికైనా పెట్టేదానివి. ఇదిగో నువ్వు ఆడ వంట చేస్తా ఉంటే నేను నీ కాళ్ళ పట్టీలతో ఆడుకుంటూ ఉండేవాడిని. నీ చెంగును పట్టుకొని తిరుక్కుంటా ఇదిగో ఇక్కడనే ఉండేవాడిని. అవన్నీ నా జ్ఞాపకం ఉన్నాయమ్మా. మర్చిపోవడానికి నువ్వు నా జ్ఞాపకం కాదమ్మా, నా ప్రాణం. ఎందుకమ్మా అన్యాయంగా నన్ను నిడిచేసిపోయినావు? ఎక్కడికి పోయినా తీసుకొని పోయేదాని కదా, నువ్వు పోయాకే నన్ను కూడా తీసుకొని పోయింటే గోరు ముద్దలు తినిపించేదానివి. అదేందన్నా ఆరోగ్యం బాలేదు, పండ్లవి తింటే మంచిది కదా. టాబ్లెట్స్ కూడా తీసుకొచ్చాను. ఎందుకమ్మా ఇవన్నీ? భలే వాడివన్నా. మా అన్నకు బాగోలేకపోతే నేను చూస్తూ ఊరుకుంటానా? నువ్వు మా అన్న లాంటోడివే కదా, తీసుకో అన్నా. మీ వదినకి ఇవ్వమ్మా. వదినా, నీ మంచి మనసుకు ఆ దేవుడు నీకు ఇవ్వాల్సిన స్థానం ఇవ్వలేదమ్మా. వాణ్ణి దూరం చేసి మీ కుటుంబాన్ని కష్టపెడుతున్నాడు. ఆయన ఏమీ కష్టపడడం లేదన్నా. మా తలరాత ఎప్పుడో రాసేసినాడు, అది జరిగిపోయింది. అన్నయ్యలాగా అన్నయ్య ధైర్యాన్ని నాకిచ్చాడు. అన్నయ్యలాగే కుటుంబాన్ని చూసుకునే బాధ్యత నాకిచ్చాడు. ఏదో నాకు చేతనైనంతలో నా కుటుంబాన్ని నేను బానే చూసుకుంటున్నాను. వాడెప్పుడు చెప్పేవాడమ్మా, నా చెల్లెలు అంతా నా పోలికేరా, నేను ఎలా ఆలోచిస్తానో అలాగే ఆలోచిస్తుందని చెప్పేవాడు. వాడి మాటలు నిజం అనిపిస్తుంది. నిజంగా మా అన్నయ్య అలా చెప్పేవాడా అన్నా? ఇలాంటి విషయాల్లో అబద్ధం ఎందుకు చెప్తానమ్మా? ఈ డబ్బులు తీసుకోవద్దునా? డబ్బులెందుకమ్మా? అదేంటన్నా, ఆటో ఇచ్చావు కదా, అద్దె ఇవ్వాలి కదా. అద్దె ఇస్తావా? మరి ఇవన్నీ ఎందుకమ్మా? ఇవన్నీ ఎందుకంటే మా అన్నయ్య తర్వాత అన్నయ్య లాంటి వాడివి. నీకోసం కాకపోతే నేను ఇంకెవరి కోసం తెస్తానన్నా? అన్నా అని ఇవన్నీ తీసుకొచ్చావు, మరి పరాయివాణ్ణి చేసి డబ్బులెందుకు ఇస్తున్నావమ్మా? అయ్యో, మిమ్మల్ని పరాయి వాళ్ళని చేయటం కాదన్నా. 1-2 రోజులు సవారీ లేకపోతే ఎన్ని ఇబ్బందులు పడాలో నేను చూస్తున్నాను. అలాంటిది చేతికి దెబ్బ తగిలి ఆటో ఇంటి ముందు పెట్టుకుని ఖాళీగా మీరెన్ని ఇబ్బందులు పడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. నేను సంపాదించిన డబ్బంతా మీకేమి ఇవ్వడం లేదు. నేను సంపాదించిన దాంట్లో
కొంచెం అన్నయ్య కోసం ఇస్తున్నాను. కాదు అనకుండా తీసుకోవద్దునా. ఏందన్నా నువ్వైనా చెప్పు. అర్థం చేసుకుని తను ఇస్తుంది కాదు అని తన అభిమానాన్ని అవమానపరచకూడదు. తీసుకో. థ్యాంక్స్ వదినా. అన్నయ్య జాగ్రత్త. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయి. ఏమి కావాలన్నా నేను తీసుకొస్తాను. ఖచ్చితంగా నాకు ఏ చిన్న కష్టం వచ్చినా నీకే ఫోన్ చేసి చెప్తానమ్మా. ఏమిట తల పగిలిపోతా ఉండదే. ఓయ్ అత్త, అత్త, పొద్దున్నే అల్లుండి కొంచెం కూడా పట్టించుకుందామని లేకుండా ఆడేం చేస్తా ఉండవు అత్త? ఓ, ఎందుకురా పొద్దు పొద్దునే అరుస్తుండావో? బేగ నువ్వు కాఫీ ఇవ్వాలని తెలియదా నీకు? కాఫీ కావాలనా? సద్దిమోహన్ కాఫీ ఏం తాగుతావులే కాని లోపల క్వార్టర్ తెచ్చిపెట్టినాను, తాగుతావా? ఏమవుతా, నువ్వు కూడా మొదలు పెట్టినావా ఏమి? అవునరా, మొన్న తలనొప్పిగా ఉండదని డాక్టర్ దగ్గరికి పోతే రోజుకో మూత తాగుమా తగ్గిపోతాదని చెప్పినాడు. అందుకే సాటుగా పెట్టుకుని రోజుకో మూత తాగుతా ఉండాను. ఓ అత్త, నువ్వు నా పార్టీలో చేరిపోయి ఉండవా? ఈ మాట ముందే చెప్పుంటే మనిద్దరం కూర్చొని తాగుదాం కదా. మెట్టు తీసుకొని కొడతా తప్పుడు సచ్చినోడా.